చేసిన దాంట్లో తప్పే ఉంది సార్. దేశం కాని దేశం వచ్చారు, మంచి జాబ్ చేసుకుంటున్నారు. అది వదిలేసి తెలుగు పీపుల్ పాస్పోర్ట్స్ మిస్ అవుతున్నాయి, జైలులో పడుతున్నారు. దానికి కారణం సలాల్ అని నా మీద ఎంబాసీలో కేసు పెడతారా? అది మా రెస్పాన్సిబిలిటీ సార్. ఎవరికో జరిగిన దానికి మీరు రెస్పాండ్ అయ్యారు. మీకు జరిగితే ఎవరు వస్తారో చూద్దాం. వీళ్ళందరినీ ఇక్కడే పూడ్చేయండి రా. సలాల్ భాయ్ భాగో. రషీద్ భాయ్ పారిపో. ఏమైందిరా? ఎవరే పారిపో. పారిపోవాలా? ఎవడ్రా నీ మీద చెయ్యేసింది? అది చెయ్యే కాదు, పంజా పంజా. A man with roaring command. Kill him. Go! He's coming like army of unlife. మా ఏరియాకొచ్చి మమ్మల్ని కొడతావురా? ఊరు మారుద్ది, తినే ఫుడ్ మారుద్ది, పడుకునే బెడ్ మారుద్ది. బ్లడ్ ఎందుకు మారుతురా? బ్లడీ ఫుల్. సేమ్ కలర్, సేమ్ పవర్. వాట్ కలర్? వాట్ కలర్? దుబాయ్లో ఉద్యోగం అని పిలిపించి కళ్ల ముందు రంగుల ప్రపంచం చూపిస్తారు. అది నమ్మి పొట్ట చేత పట్టుకుని ఇక్కడికి వస్తే పాకి పనులు చేయిస్తారు. అదేంటని అడిగితే పాస్పోర్ట్స్ లాక్కుని రోడ్ల మీద పడేస్తారు. మీ వల్ల తిండి లేక తిరిగెళ్ళలేక 3000 మంది తెలుగుబాళ్లు జైళ్లలో మగ్గుతున్నారు. ఆఖరికి చస్తే శవాన్ని ఇండియాకి పంపే దిక్కు కూడా లేకుండా పోతుందిరా. సాయంత్రానికల్లా పాస్పోర్ట్స్ ఇండియన్ ఎంబసీలో ఉండాలి. వాళ్ళకి రావాల్సింది ఇచ్చి ఇండియాకి పంపించాలి.
లేదంటే మనతో పాటు అందరూ బాగుండాలని కోరుకునే నీ యాటిట్యూడ్ చాలా మంచిదమ్మా. కీప్ ఇట్ అప్. రండి. మీరు గిఫ్ట్లు కొనే ప్రోగ్రాం పెట్టకపోతే ఈ పాటికి అన్నవరం చేరేవాళ్ళం. మీకేంటి బాబు, మీరు ఇంటి మనుషులు, వెండి కంచం లాంటి వాళ్ళు. తినగానే శుభ్రంగా కడిగేసి భద్రంగా బీరువాలో దాస్తారు. మా బతుకులు అలా కాదు కదా, అతిథులం, అరిటాకు లాంటి వాళ్ళం. తినేసి మడతేసి బయటపడేస్తారు. అలా కాకుండా మీ వాళ్ళ గుండెల్లోకి షిఫ్ట్ అవటానికి ఈ గిఫ్ట్స్. మరి దుబాయ్లో కాకుండా ఇక్కడ ఎందుకు కొన్నారండి? అండియా? కృష్ణ కృష్ణ అండి అని పిలుస్తుంది. మన భారతదేశంలోకి అడుగు పెట్టగానే ఎంత మార్పు వచ్చిందో చూసావా? బూతు తప్పతను నోటి వెంట ఏ కూతారాని అమ్మాయి అండి అని పిలుస్తుంది. మర్యాద పుట్టింది మన మట్టిలోనే కదా గురుగారు. కరెక్ట్. బి ఇండియన్ బై ఇండియన్ అన్నారు కదమ్మా, అందుకే ఇక్కడ కొన్నాను. మరి అక్కడ సంపాదించి ఇక్కడ ఎందుకు పంపిస్తున్నారండి? చూడమ్మా, నాసాలో పనిచేస్తున్నా కదా అని అబ్దుల్ కలాం రాకెట్ తెచ్చుకున్నాడా? నాలెడ్జి తెచ్చుకున్నాడమ్మా. నేను అంతేరా. డే ముట్టాల్ ఉనక కలాంకు కంపారిజన్ అన్నడా? అరివి కట్ట నాయే, తేనం పెట్ట తిరుడా, పాండి బజార్ పోయికి గాడిద. మర్యాదకి ఆయుష్ ఇంత తక్కువ? స్నేహ, గురుగారు నన్ను అనొచ్చా? కృష్ణ, నీది బాగా లేట్ రియాక్షన్ కృష్ణ. అంతా అన్నాక ఆపుతావేంటి? మెరిసే మెరుపుని చూడగలమే కానీ ఆపగలమా గురువుగారు? బూతు అంతే, ఫ్లో కట్ చేయలేము. ఓహో కరెక్టే. తనకి ఎన్ని లాంగ్వేజ్లు వచ్చు? ఎయిర్ హోస్టెస్ కదా, సీటుకో లాంగ్వేజ్ వచ్చు. ఓ, మదర్ లాంగ్వేజ్ ని అదర్ లాంగ్వేజెస్ డామినేట్ చేస్తున్నాయన్నమాట. కృష్ణ, ఓ పని చేద్దామయ్యా. ఆవిడ నన్ను తిట్టడం, నేను పట్టడం, నువ్వు ఆపటం ఏమీ బాగలేదు. నా దగ్గర దూదుంది, దీన్ని నా చెవిలో పెట్టుకుని హాయిగా పడుకుంటానయ్యా. కృష్ణ, వీడు భూమికి బరువు, నీకు గురువులా అయ్యాడు. పనికి వాళ్ళ గురువు. కృష్ణ, నువ్వే కాదు, ఆ బూతుల్ని ఈ దూది కూడా కంట్రోల్ చేయలేకపోతుంది. మీరు దూది నా చెవిలో పెట్టారు గురుగారు. ఓహో, ఆ తిట్టు తట్టుకోలేక ఏది ఎక్కడ పెడుతున్నానో నాకు అర్థం కావట్లేదు. ఈసారి నా దూది నా చెవిలో పెట్టుకుని నేనే పడుకుంటా. బూతులు వస్తున్నాయండి. ఎక్కడికి పారిపోతావురా? నువ్వెక్కడికి పారిపోయినా మా చుట్టూ తిరగాల్సిందే. ఈ వైజాగ్ 4 సైట్స్ మా మీదే బేస్ అయి ఉన్నాయి. జస్ట్ ప్లేస్ మారుద్ది. చావు మారదు. రాయ్, ఇతన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళండి. నువ్వు లోపలికి వెళ్ళి కూర్చో. జరగరా! ఎవరు రాను?
తీసుకోయా. సెంటర్లో నన్నే కొడతావా? పోనీ అడ్రస్ ఇవ్వు, ఇంటికి వచ్చి కొడతా. నాకో బ్యాడ్ హ్యాబిట్ ఉంది. లైఫ్లో కొన్ని వినకూడదు చూడకూడదని ఫిక్స్ అవుతా. పొరపాటునవి నా కంటికి కనిపించినా చెవికి వినిపించినా టెంపర్ లేచుద్ది. తీసుకెళ్ళండి అమ్మా, గుండెల మీద చెయ్యేసుకుని వెళ్ళండి. ఇక ఈగ కూడా మీ మీద వాళ్ళు. లేడన్న ధైర్యమా, రాడన్న నమ్మకమా? నేనెక్కడున్నా నా అనుకున్న వాళ్ళు ఇక్కడుంటారు. వాళ్ళని టచ్ చేస్తే ఏమవుతుందో కొడుకు చావుతోనైనా అర్థమై ఉండాలి. అర్థం కాలా? ఒకడు మంచి కోరి మా వైపు అడిగేస్తే 10 అడుగులు ముందుకేస్తాం. చెడు కోరి అడుగేస్తే 100 అడుగులు ఎదురొస్తాం. ఆ అడుగు పడితే నాకు ఎమోషన్స్ ఉండవు, ఫీలింగ్స్ ఉండవు, క్యాల్కులేషన్స్ ఉండవు, మ్యానిపులేషన్స్ ఉండవు. చెప్పండి వాడికి. సెంటర్ అయినా, స్టేట్ అయినా, పొజిషన్ అయినా, అపోజిషన్ అయినా, పవర్ అయినా, పొగరైనా నేను దిగనంత వరకే. వన్స్ ఐ స్టెప్ ఇన్, హిస్టరీ రిపీట్స్. ఏంటండి ఇది? మేము ఇలాగే చేస్తాం. ఆపడానికి మీ బాబు వస్తాడా?
వాయించడా మీరు. సార్, వాడు చేసింది తెలిసింది. కస్టడీలోకి తీసుకుంటాం. వీడిని కాదు. ఏనుక్కి అహం ఎక్కువ, సింహానికి ఆకలి ఎక్కువ. సింహం వచ్చింది చూడు. రెండు నిమిషాలమ్మా.
అయిపోయిందమ్మా. అమ్మా 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 బావచ్చాడమ్మా. ఒరే బావచ్చాడరా. అమ్మా బావచ్చాడమ్మా. ఒరే బావరా. త్వరగా పడితే నేను హాస్పిటల్కి వెళ్ళాలి. ఇంటికి తీసుకెళ్ళు బాబా.